మాది ఈసాల తక్కర్లపల్లి, పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి మండలం. మాది ఈసాల తక్కర్లపల్లి. నా పేరు ముంజాల బాలమ్మ. ముంజాల బాలమ్మ నా పేరు. అయితే నేను ఒకటి ఛానల్ పెట్టుకున్నా. ఇది లాక్సో ఏమో పెట్టింది నా మనవరాలు. పెడితే బాలమ్మ అని కొడితే అది ఇంకో బాలమ్మ ఉన్నదట. ఆమెకు పోతున్నాయి. నా పేరు విన్న లైకులు వచ్చినాయి, మొత్తం ఆమెకి పోతున్నాయి. అందుకే నేను మళ్ళా సొంతంగా ముంజాల బాలమ్మ ఛానల్ అని మార్పించుకున్నా. మీరు ముంజాల బాలమ్మ అని కొడితే అందులో సెల్లులో కొట్టుకుంటారు కదా, కొట్టి చూస్తే నా పేరు వెళ్తుంది. అప్పుడు నా వీడియోలు కనిపిస్తాయి. అయితే నేను ఇంట్లో పాటలు పాడినా. మేము చిన్నప్పుడు గింత ఉన్నప్పటి పాటలు, బొచ్చడు పాటలు పాడుకొని పిల్లలం అందరం అప్పుడు బడామన్నా అందరం ఆయన తాట కోయిలతనానికి అయ్యో పాట ఇయ్యో పాట పెద్దోళ్ళు వాడంగిని మేము పాడుకుందాం. పెద్దోళ్ళు వాడంగిని అవి మేము పాడుకుంటే అవి ఆయనతో నేను అందరి చెల్లుళ్ళల్లో పాటలు వింటా అంటే ఆయన మా పిల్లల దగ్గర నుంచి చూస్తే అరే ఈ పాటలు ఎట్లా వస్తానే అని నేనంటే గిట్ల సంగతి అని అన్న వాళ్ళే ఆయన యూట్యూబ్లో పెట్టుకోవచ్చు పాడుకుంటా అన్న వాళ్ళే ఆయన సెల్లు కొనుక్కోవాలి అని అన్న వాళ్ళే నేను సెల్లు కొనుక్కున్నా. సెల్లు కొనుక్కొని ఆయన సెల్లులో పాడిన పాటలు పాడిన పాటలు నాకు మస్తు పాటలు వచ్చు, మస్తు టాలెంట్ ఉంది. ఎవరన్నా ఇంటర్వ్యూ తీసుకున్నటోళ్ళు రాండ్రి, నేను పాడి చూపెడతా. అయితే పాడిన వాళ్ళే బొడిగ రాళ్ళల్లో దేవుడు ఉన్నాడే, మొక్కు సంతమ్మ కొడుకు పుడతాడే అన్న పాట నేనే పాడిన. పిల్లాకేమేమే డిల్లమ్మ డీలి, పిల్లానికి ఏమేమే డిల్లమ్మ డీలి అన్న పాట నేనే పాడిన. ఇంకోటి గౌరమ్మ పాట పాడిన, ఒకటి ఆవుల పాట పాడిన. ఈ వాడినందుకు పిల్లలకు తెలియక యూట్యూబ్లో పెట్టారు. యూట్యూబ్లో పెట్టిన వాళ్ళు అయితే అవి వైరల్ అయితే అవి ఎవరో వాడుకుంటారు. ఆ పాటలు ఎవరో వాడుకొని బొడిగ రాళ్ళల్లో దేవుడు ఉన్నాడు అని పాట వినొస్తుంది నాకు. ఆ పాట వినొస్తుంది. పిల్లకి ఏమేమే డిలమ్మ డీల అన్న పాట కూడా వస్తుంది, బొచ్చడు వస్తాను అవే. అత్తే ఈ పాటలు ఎక్కడి అని నేను ఆలోచిస్తలేను అసలు. వేరేటోళ్ళందరూ పిల్లలు నువ్వు వాడిన పాట ఇంట్లో యూట్యూబ్లో వస్తుందమ్మా, పాటలు వస్తున్నాయి నీ, నువ్వు ఆడకముందు ఏనాడు ఆ పాట రాలేదు, నువ్వు ఆడిన కాడ నుంచి, నువ్వు యూట్యూబ్లో పెట్టిన కాడ నుంచి ఆ పాట ఎవరో దొబ్బిర్రు ఆయనతో పాడుకుంటారా అని